కొన్ని కొన్ని స్కూళ్ళల్లో ఇంకా ఈ మత జాడ్యం అనేది పోవట్లేదు. ఇప్పుడు తాజాగా అదే బెంగుళూరులో కర్ణాటక దగ్గర జంజు సాధారణంగా కొన్ని 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 కులాల వాళ్ళు అంటే బ్రాహ్మిన్స్ గాని, వైశ్యాస్ గాని ఇలాగ కొన్ని కొన్ని కులాల్లో జంజు ఆచారం అనేది ఉంటది. ఇక్కడ జంజు యేసుకొని వచ్చాడని చెప్పి ఒక విద్యార్థిని పరీక్షకి అనుమతించలేదట. అసలు జంధ్యానికిని పరీక్షకి సంబంధం ఏముంటది? ఏమన్నా ఉంటే చెకప్ చేయాలి. మొన్న ఆ మధ్యన బుర్కా ధరించారని చెప్పి బుర్కా తీయమన్నారనే ఎంత వివాదం జరిగింది. ముస్లిం కుటుంబాలకు సంబంధించి ముస్లింల దగ్గర నుంచి. ఇప్పుడు అంటే హిందువు కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు జంజిన్ ధరించిన వ్యక్తి అంటే బ్రాహ్మణైనా ఎవరైనా హిందువు అయ్యే ఉంటారు. ఇప్పుడు తాజాగా ఏం జరిగింది అంటే ఇక్కడ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సెట్తో పాటు ఇతర పోటీ పరీక్షల్లో జంజును ధరిస్తే నో ఎగ్జామ్ అంటున్నారట. ఇటీవల శివమొగ్గపట్నం బెంగళూరు దగ్గర శివమొగ్గపట్నంలో ఓ బ్రాహ్మణ విద్యార్థిని పరీక్షకు అనుమతించకపోవడం వివాదంగా మారింది. తాజాగా బీదర్, గదగ్, ధార్వాడలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయట. జంజం తొలగిస్తేనే పరీక్ష రాయనిస్తామంటూ అధికారులు తేల్చి చెప్పారట. దీంతో గదగ్, ధార్వాడలో అధికారులు ఇద్దరు విద్యార్థుల జంజాలను కత్తిరించి చెత్తబుట్టలో పడేశారట. దీనివల్ల తాను చాలా కలత చెందానని, పరీక్ష రాయకుండా వెనక్కి వెళ్ళిపోయానని ఒక విద్యార్థి చెప్పుకొచ్చారు. బీదర్ జిల్లాలో జంజం తొలగించిన ఘటనపై బాధిత విద్యార్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసినట్లు కూడా సమాచారం. మరి ఈ నిజంగా ఇటువంటి రూల్స్ ఉన్నాయో, ఇటువంటి విధానాలు, ఇటువంటి రూల్స్ ఎలా పెడతారో అర్థం కాదు. కానీ ఇవి మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ఒక రకంగా. ఇప్పుడు ఆయన జంజు వేసుకుంటే ఏమైంది? జంజు అందులో ఏమన్నా కాపీ రాస్తాడా, కాపీ కొడతాడా? ఆ రూల్స్ ఏంటో మరి ప్రభుత్వం ఆ రూల్స్ ఉంటే ముందే ప్రకటించేయాలి. రేపటి నుంచి ఎగ్జామ్కి రావాలనుకున్న వాళ్ళు జంజాలు వేసుకో రాకూడదు, బుర్కాలు వేసుకు రాకూడదు, ఇలా రకరకాల ఆర్డర్స్ పెట్టేస్తే దాన్ని బట్టి ఉంటుంది. అది చెప్పరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏదో జంజు అనేది ఎంతో భక్తితో వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి, అవన్నీ పాటించి జంజం వేస్తారు, ఆ నియమాలు పాటించి జంజం తీస్తారు. అలాంటి సడన్గా కత్తిరించి పడేస్తే ఆ మనసు ఎంత గాయపడుతుంది ఆ విద్యార్థి మనసు? ఎగ్జామ్ ప్రశాంతంగా రాయగలుగుతాడా? రేపొద్దున అతని భవిష్యత్తుకే దెబ్బ అది. ఆ విద్యార్థి భవిష్యత్తుకే దెబ్బ. ఇది బెంగళూరులో చోటు చేసుకుంది. అలాగే దీనికి సంబంధించి ఆ ప్రిన్సిపల్ని కూడా సస్పెండ్ చేశారట. మరి ఎందుకు విద్యా వ్యవస్థ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటుందనేది అక్కడ ప్రభుత్వం తేల్చాలి.